మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం జాగరం ప్రధానం. ఆ పరమశివుణ్ణి ప్రార్థిస్తూ ఉపవాసం మనందరం తీసుకునే ఆహారాల్లో చిలకడదుంప ఒకటి. ఎక్కువ మంది శివరాత్రి రోజు చిలకడదుంప తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందుకు కారణాలు లేకపోలేదు. అవేంటో తెలుసుకుందాం. దినుసుగడ్డలు, రత్నపురి గడ్డలు ఇలా మన దగ్గర ప్రాంతాన్ని బట్టి రకరకాల పేర్లతో పిలిచే ఈ చిలకడదుంపలు ప్రపంచవ్యాప్తంగా దొరుకుతాయి. ఈ స్వీట్ పొటాటోని ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు. దాదాపు 5,000 సంవత్సరాల క్రితం నుంచి పరిచయం ఉన్న ఈ చిలకడ దుంపల్ని బడ్జెట్లో అందుబాటులో ఉండే సూపర్ ఫుడ్ అని నిపుణులు అంటారు. దేశాల్లో ప్రధానమైన పంటలుగా చెప్పే వరి, మొక్కజొన్న, గోధుమ, బంగాళదుంపల వరుసల్లో ఇది ఉండడం విశేషం. అసలు విషయానికి వస్తే శివరాత్రి రోజు ఈ దుంపలను ఎందుకు తింటారు? మహాశివరాత్రి పర్వదినాన భక్తులు ఉపవాసం ఉంటారు. సాయంత్రం ఉపవాసం విడిచే క్రమంలో ఉడికించిన చిలకడ దుంపలను తింటారు. అయితే వీటిని తినడం వల్ల కడుపు తొందరగా నిండిన భావన కలుగుతుందని నిపుణులు చెప్తుంటారు. అలాగే ఎక్కువ సమయం పాటు శక్తిని ఇస్తాయని అంటుంటారు. అలాగే శివరాత్రి రోజు ఎక్కువ మంది జాగరణ ఉంటారు. చిలకడదుంప తినడం వల్ల శరీరంపై నిద్రలేమి ప్రభావం తక్కువగా ఉంటుందట. అందుకే శివరాత్రి రోజు ఉపవాసం ఉండేవారు వీటిలో ఆహారాన్ని భాగంగా చేసుకుంటారు. ఇక పోషకాల విషయానికి వస్తే శరీరంలో బరువును తగ్గించడంలో, వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో, క్యాన్సర్ కణాలతో పోరాడడంలో చిలకడదుంప సహాయం చేస్తుంది. అందుకే వీటిని బెస్ట్ రూట్ వెజిటబుల్ అంటారు. ముఖ్యంగా వీటిలో ఖనిజాలు, విటమిన్లు ఎక్కువ లభిస్తాయి. ముఖ్యంగా బీటా కెరోటిన్, విటమిన్ ఏ, సి, విటమిన్ B6, పొటాషియం, పీచు అధికంగా ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్